గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి. సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? నేను నా లైఫ్లో అసలు ప్రాంక్ వీడియో చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అది కూడా మా హస్బెండ్ మీదే, ఎవరి మీదో కాదులేండి, మా హస్బెండ్ మీదే. బయట వాళ్ళ మీద చేస్తే ఊరుకుంటారా? అంత ధైర్యం కూడా మనకు లేదులే. మన ఇంట్లో వాళ్ళ మీదే, అదే మా హస్బెండ్ మీదే నేను ప్రాంక్ చేయాలనుకుంటున్నా. అసలు అంటే ఏమనుకుంటున్నానంటే, నార్మల్గా అంటే నేను ఎప్పుడు మేకప్ అంతా హెవీగా వేసుకోను. అసలు మేకప్పే నేను వేసుకోను. యూజ్ చేసేది మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మ్యాక్సిమం తెలుసుంటుంది. ఏంటంటే ఈ ఐలైనరు, మస్కారా, లిప్స్టిక్, అంతకు మించి ఏం వాడను నేను. అవి వరకే యూజ్ చేస్తా. సో ఈరోజు కొంచెం ఎక్స్ట్రా కోటింగ్ తగిలిచ్చి కొంచెం అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, ఒక అగ్లీ మేకప్ అనుకోండి, కొంచెం ఓవర్గా అట్లాగా రెడీ అయితే మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం అనుకుంటున్నా. ఫర్ ద ఫస్ట్ టైం నాకు కూడా అంటే ఎట్లాంటి రియాక్షన్ ఇస్తాడో నాకు కూడా ఐడియా లేదనమాట అసలు. అందులో ఇప్పుడు ఇంట్లో లేడు, వర్క్ వెళ్ళున్నాడు అనమాట. ఇప్పుడు ఒక్కటే నాకు దొరుకుతాడు. ఏంటంటే రేపు మళ్ళీ ఏంటి అంటే, ఇప్పుడు కొంచెం సీజన్ కదా, సో కొంచెం ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అనేది కొంచెం మనకే తెలియదు అనమాట కరెక్ట్గా. సో ఇప్పుడైతే ఖచ్చితంగా ఈవినింగ్ నైట్ ఇంటికి వస్తాడు కాబట్టి, సో నేను ఈ ప్లాన్ అయితే చేసుకున్నాను అనమాట. సీరియస్గా నాకు తెలియదు ఎలా రియాక్ట్ అవుతాడో, చూద్దాం. నా వాయిస్ మళ్ళీ నాకు కాఫ్ స్టార్ట్ అయిందనమాట. సో అందుకే వాయిస్ కొంచెం ఇదిగా ఉంది. సో నేను ఏంటి అంటే, ఇదిగోండి ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ మీషో నుంచి తీసుకున్నా. ఈ డ్రెస్ మీరు చూస్తే నాకు చాలా ఫిట్ అయి ఉంటుంది అనమాట. కరెక్ట్గా నేను స్టిచ్చింగ్ చేయించుకున్నా. తర్వాత ఏమైంది అని అంటే, నా స్టిచెస్ ఇప్పాల్సి వచ్చిందనమాట. అదేం చేశాను, ఇప్పడం కాస్త మాటల్లో పడిపోయి సంథింగ్ ఆ రోజు ఏంటో హడావిడిగా బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్గా ఇప్పడం అన్ని కుట్లు ఇప్పేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనకి డ్రెస్ కొన్నప్పుడు వస్తుంది కదా ఫ్రీ సైజు. సో ఆ ఫ్రీ సైజులో ఉందన్నమాట. అందుకే మొత్తం లడుగు బుడుగా ఉంది, లూజ్గా ఉందన్నమాట. సో ఈ కొంచెం మనం చేసే ఈ కాన్సెప్ట్కి ఈ డ్రెస్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ స్టైల్ నేను వేసుకోకూడదు అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 వస్తుంది PM నైట్ అనమాట, ఈవినింగ్. ఇంకా ఆయన ఏ ఇయర్కి వస్తాడో మనకి తెలీదు. సీరియస్గా చెప్పాలంటే ఏంటంటే, నేనైతే ఫస్ట్ రెడీ అయి కూర్చుంటా. అడిగాడు అనుకోండి, అంటే నేను మామూలుగా నైట్ టైం అంత రెడీ అవ్వను. నార్మల్గా నా యూట్యూబ్ వీడియోస్ కానీ ఏవైనా సరే నేను మార్నింగ్ టైంలో తీసుకుంటా. ఈవినింగ్ టైం అస్సలు ఫ్రీగా ఉంటాను అనమాట. సో ఇప్పుడు కానీ అడిగాను అనుకోండి, ఏంటి ఇట్లా రెడీ అయ్యి ఉన్నామని అంటే, సంథింగ్ నా ఫస్ట్ మేకప్ వీడియో చేస్తున్నానని ఏదో ఒకటి చెప్పి ఇంకా కవర్ చేసుకోవాలి, తప్పదు కదా. సో అది ప్లాన్ చేసుకున్నాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. మధ్యలో ఏం మాట్లాడతాడో కూడా నాకు తెలీదు. అంటే ఇంట్లో ఉంటే న్యాచురల్గా ఎలా మాట్లాడుకుంటారు తెలుసు కదా. కొంచెం మేబీ కొన్ని ఇంగ్లీష్ మాటలు ఏమైనా రావచ్చు, వచ్చినా అడ్జస్ట్ చేసుకోండి, ఏం చేయలేము. సో చూద్దాం. నేనైతే ఇప్పుడు ఫేస్ వాష్ అయితే చేసేసుకొని ఉన్నాను. అండ్ చూడండి, ఈ నార్మల్ హెయిర్ స్టైలే వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు. అండ్ మనం అసలు కాన్సెప్టే మనది మేకప్ కాబట్టి హెయిర్ స్టైల్ అంతా వేసుకోవాల్సినంత అవసరం ఉండదు, అప్పుడు తెలిసిపోద్ది. నేనేంటంటే న్యాచురల్గా ఉండాలంటే అసలు ఇందాక ఉన్నిందే కొంచెం న్యాచురల్గా ఉండింది. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ వేసుకున్నాను జడ. యాక్చువల్లీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. అది ఆఫ్టర్నూన్ వేసుకున్నాను, కొంచెం అలాగే ఉంది. ఇప్పుడు మనం ఫ్రెష్గా జడ వేసుకున్నాం అనుకోండి, డౌట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా ఆయన ఫోన్ నేను దొబ్బేశాను అనమాట. మా ఆయన కొత్త ఫోన్ కొన్నాడు, నేను వచ్చేసి మా ఆయన ఫోన్ తీసుకున్నాను. ఇదైతే కొంచెం క్లారిటీగా వస్తుంది అనమాట, కెమెరా క్వాలిటీ బాగుంటుంది అనమాట ఇదైతే. సో అందుకోసం నేను ఈ ఫోన్ తీసుకున్నాను, ఆయన కొత్త ఫోన్ తీసుకున్నాడు అనమాట. సో అది విషయం. సో ఎలా వస్తుందో, నా దగ్గర అసలు మేకప్ ప్రోడక్ట్స్ కూడా లేవు. అదే ఏం వేసుకోవాలి అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడు మేకప్, అగ్లీ మేకప్ అంటే కనీసం దానికి సంబంధించి మేకప్ ప్రోడక్ట్స్ ఉండాలి. అసలు నా దగ్గర లిప్స్టిక్కి తప్పితే ఏం లేవు. బై ద వే చెప్పడం మర్చిపోయి, ఒక పాండ్స్ ఉంది, అది కూడా చిన్న డబ్బా. అది కూడా నేను ఎందుకు తీసుకున్నానంటే, వింటర్ సీజన్లో నాకేంటంటే కొంచెం పొడలాగా వస్తుంది అనమాట, దానికోసం తీసుకున్నా. అది కూడా హ్యాండ్స్కి అప్లై చేసుకోవడానికి. మేబీ
అది కూడా యూస్ చేద్దాం. ఏమో నేనైతే పిచ్చి పిచ్చిగా రెడీ అయిపోతా, ఎందుకంటే నాకు కావాల్సింది రియాక్షన్. అందులో ఈ టైంలో అసలు ఎందుకు రెడీ అయ్యాను అని ఏమైనా ఆలోచిస్తారేమో, నాకైతే తెలీదు. సో హెయిర్ స్టైల్ అయితే ఫాస్ట్గా వేసేసుకున్నా. ఇది నార్మల్ హెయిర్ స్టైల్, ఇది పెద్ద హెయిర్ స్టైల్ ఏం కాదు, నార్మల్ హెయిర్ స్టైలే. గేట్ సౌండ్ వస్తుంది, నేను ఇంకా అసలు రెడీ కూడా ఉన్నా. నేను రెడీ అయ్యేదాకా రాకుండా ఉంటే చాలు. ఓకే, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. బాబాయ్ స్వెట్ వస్తుంది. ఏంటంటే మన దగ్గర మైకులు లేవు కాబట్టి ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసుకొని చేస్తున్నాను అనమాట ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, మన దగ్గర అన్ని మేకప్ ప్రోడక్ట్స్ కూడా లేవు. ఇదిగోండి, ఇది నా దగ్గర ఉండేది పాండ్స్ అనమాట. ఇంకా వీటితోనే చెయ్యాలి ఎట్టొకట్ట. ఫస్ట్ ఇది అప్లై చేసుకుందాం, ఓకేనా. అయ్యో ఫస్ట్ టైం, నిజంగా నేను ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నా ఫేస్కి. ఇది నేను హ్యాండ్స్కి అప్లై చేసుకుంటా. జిడ్డుగా ఉంటుంది ఈ పాండ్స్ అప్లై చేసుకుంటే, తెలుసా. సో అందుకే నేను ఎక్కువ అప్లై చేసుకోను అనమాట. చూడండి, ఇప్పుడే ఎండలో నుంచి ఇప్పుడే వచ్చినట్టుంది ఫేస్. దీనివల్ల ఫేస్కి ఏం కాకపోతే అదే చాలు నాకు. వింటర్లో పూసుకుంటే పాండ్స్ బాగుంటుంది, కానీ సమ్మర్లో పూసుకునే వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది అనమాట. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా భయంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ టైంలో అసలు ఎందుకు రెడీ అవుతున్నట్టు చెప్పండి. అందులో మా ఇంట్లో ఎక్కడైనా తెలియకుండా కెమెరా పెట్టాలి అని అంటే చాలా ఆలోచించాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎక్కడ పెట్టినా తెలిసిపోద్ది. అంటే మేము ఎప్పుడు ఇట్లాంటివి ట్రై చేయలేదు కాబట్టి చూడండి ఎలా ఉందో. ఒక 2 minutes ఇట్లా వదిలేస్తే కొంచెం ఫేస్లో అబ్జర్వ్ అవుతుంది అనమాట. మా ఇంట్లో ఫోన్ పెట్టడానికి ఎక్కడ కూడా స్పేస్ లేదు. అండ్ నేను ఎప్పుడు అటువంటి స్టంట్లు వేయలేదన్నమాట. ఇప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే పలానా ప్లేస్లో పెడితే మనకి బాగా క్లారిటీగా రికార్డ్ అవుద్దని అనిపిస్తుంది కదా. మేము ఇప్పుడు దాకా ఎప్పుడు రికార్డ్ చేయాల. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇట్లాగే పెట్టేసి మేకప్ వీడియో చేస్తున్నాను, ఎట్లా ఉందని చెప్పి అడగాల. లేదంటే ఇంకెక్కడైనా ఇది అయిపోయిన తర్వాత చూసుకొని ఎక్కడ ఉందో ప్లేస్ అక్కడ పెట్టాలన్నమాట తెలియకుండా. సర్లే, దీని పాటికి ఇది అవుతూ ఉంటుంది. ఈలోపు ఐలైనర్ పెట్టుకుందాం. ఎప్పుడు ఐలైనర్ నేను చాలా నిదానంగా నీట్గా పెట్టుకుంటా. ఇప్పుడు ఎలా పెట్టుకుంటానో దీంట్లో చూసే పెట్టుకుందాం, అప్పుడైతేనే న్యాచురల్గా వస్తుంది. అసలు అద్దం లేకుండా ఐలైనర్ పెట్టుకోవడం చాలా కష్టం. ఏంటి అసలు ఇయ్యో కనిపించట్లేదు. ప్లీజ్ ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం. ఇది మీరు కావాలని అనుకుంటారేమో, నాకు సీరియస్గా మిర్రర్ లేకపోతే అసలు దీంతో పెట్టుకోవడమే ఎక్స్పర్ట్స్కే వస్తుంది అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి వస్తుంది. ఇదేమో కిందకు వచ్చింది, ఇదేమో ఒక రకంగా పర్వాలే, బాగానే ఉంది. మీకు సౌండ్ వస్తుందా? ఎవరో వచ్చినట్టు. అలా వచ్చినప్పుడల్లా భయం వేస్తుంది నాకు, ఎవరు వచ్చారు అని చెప్పి. ఒక 2 minutes ఉందో మా బాబు. ఈ పాండ్స్ మాయిశ్చరైజర్ పూసినప్పటి నుంచి చూడండి ఎలా ఉందో ఫేస్ అంతా. అందుకే చెప్పేది వింటర్లో పూసుకోవాలని చెప్పి. దీన్ని పౌడర్ అప్లై చేద్దామా? ఫర్ ద ఫస్ట్ టైం
నా లైఫ్లో ఇది సెకండ్ టైం ఏమో. ఫస్ట్ టైం ఒకసారి ఫంక్షన్కి దేనికో వెళ్ళేటప్పుడు ఒక్కసారి అప్లై చేసుకున్నాను అనమాట పౌడర్. అప్లై చేసుకున్నప్పుడు నాకు తెలిసింది ఇంకా ఈ పౌడర్లు ఇలాంటివన్నీ మన స్కిన్కి సెట్ కావని చెప్పేసి. ఇది సెకండ్ టైం, అది కూడా అగ్లీ మేకప్ అని చెప్పా కదా, దానికోసం. మన దగ్గర వీటికి సంబంధించి ఎటువంటి ప్రోడక్ట్స్ లేవు. సో హ్యాపీగా ఇలా హ్యాండ్తోనే పూసుకోవడం బెటర్ అనమాట. ఎంత దీంతో పూసినా కూడా ఆ జిడ్డు ఉండేది పోట్ల. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా, అప్పుడు నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. చాలామంది చూస్తున్నారు, ఐదర్ వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదా జనరల్గా వచ్చే వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు బూస్టింగ్గా ఉంటుంది. అస్సలు ఇవి నాకు పడవు. దీని తర్వాత నా ఫేస్ ఎట్లా తగలడుతుందో చూడాలి. సో ప్రాంక్ వీడియో ఇంకోటి నేను ప్లాన్ చేశాను. అది మా ఆయన మీద కాదులేండి, మా చెల్లి మీద. కొంచెం డేంజర్ అనే చెప్పచ్చు ఆ ప్రాంక్ వచ్చేసి. సో స్టే ట్యూన్. నేను వీలైనంత త్వరగా దాని గురించి అయితే చెప్తాను. సో ఇట్లా అయితే అప్లై చేసేసుకున్నా పౌడర్. ఇలాగే బాగుంది కదా, అక్కడక్కడ కొంచెం తెల్లగా కామెడీగా ఉంది బాబోయ్. చిచ్చి చిచ్చి చిచ్చి. మా ఆయన ఎలా పూసుకుంటాడు తెలుసా? మా ఆయననే కాదు, చాలామంది అబ్బాయిలు ఎట్లా పౌడర్ ఎలా యూజ్ చేస్తారంటే పౌడర్ ఇలా చేతిలో వేసుకుంటారు, ఇలా వేస్తారనమాట. చదంతా గాల్లోనే పోతుంది. మళ్ళీ ఇలా అంటారు, ఇట్లా ఇట్లా అంటారు, ఇలా అంటారు. ఇంకేముంటుంది చేతిలో ఏంటో అలా పూసుకుంటారు. అలా పూసుకొని మా ఆయన సగం డ్రెస్సింగ్ టేబుల్ మా ఇంట్లో చేతికైంది. ఎక్కడ పోయింది ఐలైనర్? సుబ్బా పోతే పోయిందిలే. సో ఓకే, అయిపోయింది. నెక్స్ట్ లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ని ఇదిగోండి ఇలా చేతితో తీసుకొని పింక్ లిప్స్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిప్స్కి అప్లై చేసేసుకుందామా? వద్దు ఉండి చెప్తా. చీక్స్కి అస్సలు ఇదైతే నా లైఫ్లో ఫస్ట్ టైం. ఐ థింక్ మామూలుగా బ్లష్గా యూజ్ చేస్తారు. రేపు ఖచ్చితంగా పింపుల్స్ రావడం ఖాయం నాకైతే, పక్కా. అండ్ ఇక్కడ ఐ ప్యాలెట్ కూడా లేదు నా దగ్గర. ఇదే చెప్పేది, నేను అస్సలు మేకప్ అస్సలు వేసుకోను. నేను మేకప్ వేసుకునే వాళ్ళ దగ్గర ఉంటుంది మేకప్ ప్రోడక్ట్స్, మన దగ్గర ఎందుకు ఉంటాయి? నా దగ్గర అసలు లేదు. అంటే కొంతమంది చూడండి ఎంత చేతికైపోతుంది, ఏం చేయలేం. అలా డ్రెస్కి పోసేసుకోవాలి. ఓకే చూసారా? ఇప్పుడు దీన్నంతా స్కిన్లో ఇట్లా కలిపేసుకోవాలన్నమాట, అక్కడక్కడ. అంటే ఎవరో కొట్టినట్టు. అబ్బా, ఒక్కసారి నేను కెమెరాలో ఎలా కనపడుతుందో తెలీదు, అద్దంలో చూసుకుంటే మాత్రం చూద్దాం. లైక్ ఇది బ్లష్ అన్నమాట. మనం అనుకోవాలి ప్రస్తుతానికి బ్లష్ అని అనుకోవాలన్నమాట దీన్ని. అండ్ చిన్ దగ్గర ఇదైతే నిజంగా ఎవరో కొట్టినట్టే ఉందబ్బా. దీనికి క్యాప్షన్ ఎలా మేకప్ వేసుకోకూడదు అని పెట్టచ్చు.
మా ఇంటి ఎలా రియాక్ట్ అవుతాడు. నిజంగా ఎవరో కొట్టినట్టే ఉంది కదా. కొడితే మొహం అంతా ఎర్రగా అవుతుంది. ఎర్రగా అవుతుంది మొహం అంతా. ముక్కు, మొహం, మూతి, ముదురు అంతా చూడండి ఎలా ఉందో. లైక్ లిప్స్టిక్ వచ్చి ఇది వద్దు, వేరే కలర్ వేసుకుందాం. నా దగ్గర వేరే కలర్. వెయిట్ ఏ మినిట్.